చూచి మిమ్మల్ని తిరిగి పరిగ్రహించవచ్చునట స్వామి. సత్య, ఇది వింతవతంలో ఉన్నది. ఎందుకు నన్ను ఎవరికి దానం వేయాలని నిర్ణయించింది? ఎవరికో ఎన్నేలా మిమ్మల్ని నిరంతరము కొనియాడు ఆ నారదమునిందుడికే. అయ్యో, నారదుడు నన్ను దానం పెట్టాడు. సత్య, నేను నీ దాచి హరినీల మలయాళములు నాని తులసి లలలామని సంగ లౌలియము సంయములము మీ పూర్ణాలు రాగేకాస్పదలుగా ఈ వ్రతం ఆచరింప నిశ్చయించుకుంటుంది. ఈ నామము దాన మాత్రమే. మీ ఎత్తు ధనము కాని ధనేతరములు కాని చూచి మిమ్మల్ని తిరిగి పరిగ్రహింపవచ్చును కదా. సత్య, నన్ను చూపగల ద్రవ్యం నీ కడ ఉన్నది కదా. అదేమిటి నాథ, ఆ నారద మహర్షి వలె మీరును నా కడ నుండి ధన సంభార పరిమాణం ఎరుంగనట్లాగదరా? సత్య, నన్ను చూపగల ధనం నీ కడ ఉన్నది కదా. లేకేమి స్వామి, మీరు ఎందరెందరో పరరాజులను ఇచ్చిన ధనములు నా దండలేవా? దినములకు 2 మార్కుల బంగారం వసూచున్న నా తండ్రి ఇచ్చిన శ్రమంతకు వెళ్ళలేదా? నా వద్ద ఉన్న ధనముతో మీ రూపంలో కోటి వచ్చినను తోచవచ్చును. సత్య, నారదుడు కూడా నిన్ను చూపగల ధనము నీ కడ ఉన్నదా లేదని సంశయించిన అతనేదో అజ్ఞాన వశమును అట్లాడే. సత్య, నా కాడ చూపగల ధనం నీ కడ ఉన్నది కదా. నా కాడు స్వామి నెమ్మది సుందయోజనం దేశి గత